మండలంలో ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఎన్నికల ప్రచారం. నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఎన్నికల ప్రచారం చేపట్టారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మాగనూరు మండలంలో వడ్వాట్, అడవి సత్యవార్, కొల్పూర్ గ్రామాల్లో బీజేపీ లోక్సభ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయా గ్రామాల్లో ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ ఎంపీ అభ్యర్థి అరుణకు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు మాగనూరు, కృష్ణ, మక్తల్ మండలాలలోని కొన్ని గ్రామాలలో ప్రచారం నిర్వహించనున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ మీ ప్రాంత ఆడబిడ్డను ఆదరించి లోక్సభకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడో కల్వకుర్తి నుంచి వచ్చినోళ్లను నమ్మితే మరోసారి మోసపోతారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని, అన్ని జూటా మాటలు చెప్పి రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే నట్టేట్లా మునుగుతామని, ముందు రాష్ట్ర ప్రజలకు ఏమి చేశామని ఓట్లు అడగడానికి వస్తున్నారని ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య, రాష్ట్ర నాయకులు నాగరావు నామాజీ, శంకరోల రవికుమార్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసలు ఆయన నువ్వేం చేసినావో చెప్పయ్యా. ఆయన కొడంగల్ నుంచి గెలిచిన, ఆయన అచ్చంపేట, ఆయన కొడంగల్కి వెళ్ళి గెలిపించింది మన వాళ్ళు 3 సార్లు. మరి మీరు ఒకసారి ఈ పార్లమెంటుకు మనం మీ ఆడబిడ్డనైనా నన్ను ఒకసారి గెలిపించి ఈ ప్రాంతానికంతా కూడా అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన చెప్పిన 6 గ్యారెంటీలు అయితే ఏమి ఇవ్వలే. ఇచ్చిన రైతు బంధు వచ్చిందా? వచ్చింది రైతు బంధు. మీకు అందరికి 2 లక్షల రుణమాఫీ వచ్చిందా? ఈరోజు వరిధాన్యం పండిస్తే సంచికి 500 రూపాయలు బోనస్ నరేంద్ర మోదీ ఇచ్చే పైసలు కాకుండా పైన 500 ఇస్తున్నాడు. ఇచ్చిందా? మళ్ళీ ఈరోజు ఏం చేసినా నేను ఓటు అడుగుతున్నాడు. ఓటు అడిగేటప్పుడు ఏం చెప్పిండు? గెలిచిన ఎమ్మడే 9 తారీఖు, డిసెంబర్ 9 తారీఖు అన్ని ఇచ్చేసి అందరికి అందజేస్తే వాళ్ళ అకౌంట్లో పైసలు పడతాయి, రైతులకు రుణమాఫీ అవుతుంది, మీరు అప్పులు చేసుకున్నాను అని చెప్పిండు. ఎలక్షన్ల ముందల చెప్పిన రైతులకి 2 లక్షల మాఫీ చేస్తా, బ్యాంకులో 2 లక్షల అప్పులు తెచ్చుకోండి అన్నాడు. మరి ఈరోజు ఎక్కడుంది అప్పు? తీసిండా? అన్ని జూటా మాటలే మాట్లాడతారు. రేవంత్ రెడ్డి మాటలు కానీ నమ్మితే మనం నట్టేట్లా మునిగిపోతాం. ఎన్నడూ కూడా మన జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు కోసం కూడా ఆయన పోరాటం చేయలే. అరుణమ్మ చేసిన పోరాటాలతోనే ఈరోజు జిల్లాలో బీమా వచ్చింది, నెట్టెంపాడు వచ్చింది, కల్వకుర్తి వచ్చింది, కోయిల్ సార్ వచ్చింది, పనులు పూర్తి చేపించి నీళ్ళు ఇచ్చింది. కానీ వీళ్ళు ఎవ్వరు ఈరోజు ఉన్నోళ్ళు ఎవ్వరు పోరాటాలు చేయలే. ఈరోజు వచ్చి అరుణమ్మ ఏం చేసిందని అడుగుతున్నారు. ఈడ ఉన్న శ్రీహరి చెప్పాలి. ఈడ ఉన్న శ్రీహరి గెలిచింది కదా, శ్రీహరి చెప్పాలి. మరి ఈ జిల్లాలో అక్క పని చేసిందా లేకుంటే చెప్పతోళ్ళు పని చేసిందా? శ్రీహరి చెప్పాలి. ఎందుకంటే అవన్నీ చేసినప్పుడు ఆయన కూడా మా ఎంబడి ఉన్నాడు కాబట్టి ఆయన తెలుసు ఏమేం చేసిందో అరుణమ్మ. కాబట్టి ఇక్కడ కూడా మీరు అందరూ కూడా ఆశీర్వదించి మరి మీ చెల్లెలుగా, అక్కగా డీకే అరుణమ్మ నుంచి గెలిపించి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి మనందరినీ నేను కోరుతా ఉన్నా.